ఆల్మోస్ట్ 7 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ బ్రాండ్ ఈ సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. సో 2019లో అనుకుంటా మొట్టమొదటిసారిగా వివో ఎస్ సిరీస్ ని లాంచ్ చేశారు. సో దాంట్లో S1 ఆల్రెడీ మనం చూసిందే. దాని సక్సెసర్ S2 ని మళ్ళీ తిరిగి లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు చెప్పటం ఏంటి అంటే వివో వై సిరీస్ కి అలాగే వివో వి సిరీస్ కి రెండిటి ఇన్ బిట్వీన్ మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం జరుగుతాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై సిరీస్ మీరు చూసారనుకోండి, ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసేటువంటి స్మార్ట్ ఫోన్ అది. అండ్ వి సిరీస్ చూసారు అన్నట్లయితే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసేటువంటి స్మార్ట్ ఫోన్ ఇది. అండ్ ఇది ఈ రెండింటి ఇన్ బిట్వీన్ ఉంటుందని అంటున్నారు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ వివో S2. అండ్ రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. కొంచెం కొత్తగా ఉంది. ఎస్ అని చెప్పి బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కమ్స్ విత్ ఏ, ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు ఏ లేని స్మార్ట్ ఫోనే కాదు. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ వచ్చేటప్పటికి 8+256GB, ఇది హై ఎండ్ వేరియంట్. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు 8+128GB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాక్స్ అంతా కూడా మినిమలిస్ట్ డిజైన్. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైజే. సో డివైస్ ని మనం కొంచెం పక్కకు పెడదాం. అండ్ ఇక్కడ మనకి IMEI స్టిక్కర్స్, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే సర్వీస్ సెంటర్ కి వెళ్ళినా లేదా మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకున్నప్పుడు IMEI నెంబర్స్ వాటన్నిటికి ఇది చాలా బాగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెడితే బాక్స్ లోపల మనకి ఒక సిలికాన్ TPU కేస్, అది కూడా ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు. క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ కొంత యూజర్ మాన్యువల్స్, ఆఫ్ కోర్స్ వీటిని చదవము. అండ్ దీంతో పాటు ప్యారల్ గా 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక ఫాస్ట్ చార్జర్, టైప్ A టు టైప్ C USB కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. అలాంగ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. అండ్ వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. వావ్, ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ రేపు ట్రెండ్ అవుతున్నటువంటి హారిజాంటల్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో అదే మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. వావ్, సో బ్యాక్ సైడ్ అంతా కూడా మ్యాటి ఫినిష్ ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ కాకుండా మనకు రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియలే. ఈవెన్ సైడ్ బాడీ అంతా కూడా, బట్ చూడటానికి మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో సిల్క్ వైట్, అండ్ దీంతో పాటు ప్యారలల్ గా షెపైర్ బ్లూ అలాగే రీగల్ బ్రౌన్స్ అనేటువంటి రెండు కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. వైట్ ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇదంతా కూడా ఈ ఫ్లేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. లైక్ ఇలా మీకు లైట్ దీని మీద పడ్డప్పుడు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. క్వాడ్ కర్వ్ కాదు, డ్యూయల్ కర్వ్ మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ మనకి వీళ్ళు స్క్రీన్ గార్డ్ ని కూడా ప్రీ అప్లైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు మనకి బాక్స్ లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చినటువంటి TPU కేస్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్ ఫిట్. అండ్ సైడ్ ఎడ్జెస్ కూడా మీకు కొంచెం కార్నర్ పైకి వస్తుంది కాబట్టి పొరపాటున ఫోన్ చేజారి కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. అండ్ దీని థిక్నెస్ కూడా మీకు జస్ట్ 8.1 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా 197 గ్రామ్స్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ లైట్ వెయిట్. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రిప్ చాలా బాగా అనిపిస్తుంటది. ముఖ్యంగా నాకు ఈ కర్వ్ డిస్ప్లేస్ అన్నిటిలో, ఫ్లాట్ డిస్ప్లేస్ అన్నిటికన్నా గానీ. అండ్ దీంట్లో మనకి IP68 అండ్ 69 రేటింగ్ తో పాటుగా ఫ్రంట్ వీళ్ళు ఏం గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు కానీ, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు డైమండ్ షీల్డ్ గానీ లేదా స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఒకసారి సిమ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా చూసేద్దాం. రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ఇచ్చారు. సో వాటర్ లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ అసాధ్యం. అండ్ రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్, మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రేడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ USB 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది సిమ్ కార్డ్ స్లాట్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ స్పీకర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వర్టికల్ కెమెరా లెన్స్ సెటప్ తో పాటుగా వివో వాళ్ళకి సంబంధించినటువంటి హాలో లైట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ డ్యూయల్ టోన్ అయితే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదంతా చూడటానికి మీకు సాటిన్ క్లాత్స్ ఉంటుంది చూసారు, ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది, విచ్ ఇస్ స్మూత్. ఫస్ట్ మనం ఇందులో డిస్ప్లే విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 6.83 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, అది కూడా కర్వ్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 449 PPI అండ్ 2000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్. ఈవెన్ HDR కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే ఇది అప్ టు 3000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఎస్, దీంట్లో మీకు HDR 10+ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ అది నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ కావచ్చు. అండ్ దీంతో పాటుగా SGS సర్టిఫైడ్ సన్లైట్ రీడబుల్ డిస్ప్లే అంట ఇది. అంటే బ్రైటర్ సన్లైట్ లోకి వెళ్ళినా గానీ మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానంతా మీరు వాచ్ చేయడంతో పాటు ఈవెన్ ఇది మనకి లో లైట్ ఫ్లిక్కరింగ్ కి అండ్ అట్ ద సేమ్ టైం బ్లూరే కట్ ఆఫ్ కూడా ఇది సర్టిఫై చేయడం అయితే జరిగింది. సో లాంగ్ టర్మ్ లో మీరు మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేసిన, స్క్రీన్ ఆన్ టైం ఎక్కువగా ఉండదన్నా గానీ
ఈ డిస్ప్లే వాడటం వల్ల మన కళ్ళకి ఎలాంటి హాని కలగదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.82% గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ DCI P3 కలర్ గామెట్ కావచ్చు అండ్ కాంట్రాస్ట్ రేషియో కూడా 80:1 రేషియోలో మనకు రావడం జరుగుతుంది. సో డీపర్స్ ఏవైతేనే మరింత డీప్ గా అండ్ పిక్చర్ వైట్స్ ఏవైతేనే మరింత వైట్ గా మనకు కనపడడం జరుగుతుంది. ముఖ్యంగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు చూసారు, ఆన్లైన్ కంటెంట్ కన్సంప్షన్. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇమర్సివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హైరేస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది, కానీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ గానీ DTS ఆడియో గానీ ఉండదు. బట్ వీళ్ళ ఓన్ ఆడియో సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి సూపర్ ఆడియో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్మార్ట్ మూవీస్ లేదన్నట్లయితే గేమ్స్ లేదన్నట్లయితే మ్యూజిక్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో కొంచెం కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో బెటర్ ఆడియో క్వాలిటీని మీరు దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు మనకి 200% వాల్యూమ్ బూస్ట్ తో పాటు వీళ్ళు చెప్పడం ఏంటి అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి వివోలో ఈ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కల్లా 25% మనకి బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ ని మనకి ఇది క్రియేట్ చేయడంతో పాటు ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నట్లయితే కనుక 125% మరింత బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ గేమింగ్ లో ప్రొవైడ్ చేయగలదని చెప్తున్నారు. ఆల్రెడీ గేమ్ ఆడుతున్నప్పుడు నేనైతే టెస్ట్ చేశాను, పర్వాలేదు, డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7360 టర్బో ప్రాసెసర్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz దాకా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని మీరు క్వాల్కమ్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్, LPDDR4X RAM అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 1 million దాకా చేయగలదు. అరౌండ్ 9 lakh ప్లస్ అయితే మనకి కాన్స్టెంట్ గా వస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు గిగ్ బెంచ్ స్కోర్స్ అలాగే CPU థ్రాటిల్ కూడా మీరు ఇక్కడైతే టెస్ట్ చేయొచ్చు. పర్వాలేదు, ఒకవేళ మీరు కనుక మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ కర్వ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి కొంచెం మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంతేకాదు దీంట్లో కూలింగ్ కూడా మనకి మ్యాసివ్ 3810 స్క్వేర్ mm వేపర్ ఛాంబర్ ని యూజ్ చేశారు. దీని టోటల్ కూలింగ్ ఏరియా ఆల్మోస్ట్ ఆల్ మీకు 23,000 mm స్క్వేర్ కి దాకా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో హెవీ టాస్కింగ్ ఆడేటప్పుడు కూడా మీ మొబైల్ ఫోన్ ని హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 minutes గేమ్ ఆడిన తర్వాత కూడా, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకి సమ్మర్ సీజన్ ఏం కాదు కాబట్టి మోస్ట్లీ ఇది 40 degrees దాకా టచ్ అవ్వడం జరిగింది. బియాండ్ దట్ అయితే నేనైతే చూడలేదు. పర్వాలేదు, డీసెంట్ ఎనఫ్ నేను అంటాను. ఇక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Oryon OS 6 తో రావడం జరుగుతుంది. రీసెంట్ గా ఫన్ టచ్ నుంచి Origin OS కి అయితే వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు కదా. అండ్ దీంతో పాటు ఇది మేజర్ 3 ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వచ్చినాయి, బట్ రెగ్యులర్ గా మనం యూస్ చేసే స్పాటిఫై గానీ, ట్రూ కాలర్ గానీ, అండ్ దీంతో పాటు లింక్డ్ఇన్, అగోడా లాంటివి. అండ్ వీటిని ఒకవేళ మీకు అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ వీళ్ళ ఓన్ డైలర్ తోనే వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ మనకి ప్రైవేట్ స్పేస్ అలాగే డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ వీటన్నిటిని కూడా మనం ప్రాపర్ గా యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏకి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో ఏ క్రియేటర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి సమరైజ్ చేసుకోవటం, రీరైట్ చేసుకోవటం, ఎక్స్టెండ్ చేసుకోవటం ఇలాంటి ఫీచర్ తో పాటు ఏ క్యాప్షన్, వివో డాక్యుమెంట్ మేనేజర్ తో పాటు ఏ ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ అండ్ ఏ స్మార్ట్ కాలింగ్ అసిస్టెంట్ ని కూడా మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు బేసిక్ గా గూగుల్ జెమినీ అలాగే సర్కిల్ టు సెర్చ్ లాంటి కామన్ ఫీచర్స్ అయితే మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX 852 సెన్సార్ ని మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. f1.8 అపాచర్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ అన్ని కూడా దీని ద్వారా క్యాప్చర్ చేసింది. పర్వాలేదు, డీసెంట్ ఎనఫ్ పిక్చర్స్ ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రైమరీ సెన్సార్ ద్వారానే మీరు 1x అలాగే 2x లో జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్ టు 10x దాకా డిజిటల్ జూమ్ లో ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ పోర్ట్రైట్ లో కూడా మనకి 3 ఫోకల్ లెన్స్ లో మనకి పోర్ట్రైట్ ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. 28mm, 42mm అండ్ 56mm. ఈవెన్ ఇక్కడ మనకి కొన్ని వివోకి సంబంధించినటువంటి ఫిల్టర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ నైట్ లో కూడా మనకి 1x లోను 2x లోను ఫోటోస్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. దీన్ని స్కిప్ చేసి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ 84 degrees ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఆఫ్ కోర్స్ వివోలో సెల్ఫీ కెమెరాస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ పెర్ఫార్మ్స్ వెల్. అండ్ దీంతో పాటు మీరు రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలోనూ 4K లో 30 FPS లో
మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఆరా లైట్, దీని గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో లో లైటింగ్ లో పిక్చర్స్ ని క్యాప్చర్ చేసేటప్పుడు కూడా స్కిన్ టోన్ బెటర్ గా ఉండటం కోసం ప్రాపర్ అంటే హార్ష్ ఫ్లాష్ లైట్ కాకుండా సాఫ్ట్ ఫ్లాష్ లైట్ లాగా రావడం జరుగుతుంది. ఇది వార్మ్ అండ్ కూల్ రెండిట్లోనూ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా డ్యూయల్ వీడియో రికార్డింగ్, ఒకవేళ మీరు గనక కాంటెంట్ క్రియేటర్ అయినట్లయితే వ్లాగింగ్ చేసేటప్పుడు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక మనం బ్యాటరీ విషయానికి వద్దాం. స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది కదా అని చెప్పి వీళ్ళు బ్యాటరీ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 7050 mAh ఆఫ్ ద బ్యాటరీ సైక్ బ్యాటరీ, అదేనండి సిలికాన్ కార్బన్ బ్యాటరీని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ గా మీరు ఈ మొబైల్ ఫోన్ ని USB టైప్ సి టు టైప్ సి కేబుల్ తో ఇంకొక మొబైల్ ఫోన్ ని రివర్స్ వైర్ ఛార్జింగ్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక 1.5 డే టు 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ పక్కాగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ కాలేజ్ కి వెళ్ళినా లేదన్నట్లయితే గనక రఫ్ అండ్ టఫ్ గా గేమింగ్ ఆడినా ఈవెన్ కెమెరాస్ తో కొన్ని శాంపుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేసుకున్నా గానీ ఈ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ లోపలే అవుతుంది. అండ్ 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ అవడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 10 minutes దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు గనక గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మనకి ఛార్జింగ్ బైపాస్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. 11 బ్యాండ్స్ ఆఫ్ 5G మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ జియో అలాగే ఎయిర్టెల్ రెండింటి యొక్క స్పీడ్ టెస్ట్ కూడా నేను చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇందులో మీకు ఏ విధమైనటువంటి ఈ సిమ్ కార్డ్ ఫెసిలిటీ అయితే లేదు. సో రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు NFC గానీ ఐఆర్ బ్లాస్టర్ గానీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8+128GB మీకు 39,999 కి, అలాగే 8+256GB 44,999 కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ర్యామ్ అండ్ రోమ్ ప్రైజెస్ హైక్ అయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం వివో Y కి V కి మధ్యలో తీసుకొస్తానని అంటున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒకవేళ మీకు స్లిమ్ అండ్ స్లీక్ గా కర్వ్ డిస్ప్లే తో, అది కూడా మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు చార్జర్ కూడా బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ప్రాపర్ ప్రైమరీ సెన్సార్ తో పాటు సెల్ఫీ కెమెరా నాకు మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఎస్, దీనిపైన ఒక లుక్ అయితే వేయొచ్చు. దీన్ని ఇంకొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా దీనికి సంబంధించినటువంటి రివ్యూని కూడా మీ ముందు తీసుకొస్తాను. సో స్టే ట్యూన్. ఆ వీడియోస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలన్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ నాకైతే ఈ హారిజాంటల్ కెమెరా సెటప్ అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ విత్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ వీళ్ళు August 11th నుంచి తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఆ ప్రైసింగ్ లో ఉంది అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.